హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. సో ఈ రోజు చూడండి, సింధు మొత్తం సోకులుగా రెడీ అయింది. బర్త్డే నాది గైస్, రెడీ ఏమైంది. ఎవరిదైనా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా కూడా ఆడవాళ్ళదే హడావిడి అన్నట్టు నాది హడావిడి. కానీ దీనికోసం వారం రోజుల నుంచి వెయిట్ చేస్తుంది గైస్. ఈరోజు శివ బర్త్డే కాబట్టి చాలా మంది మాకు మెసేజ్లెస్ లో విషెస్ పంపించారు. అండ్ అందరూ చెప్పు, చాలా మంది మెసేజ్ లో కానీ రిక్వెస్ట్ లో కానీ చాలా మంది బర్త్డే విషెస్ చెప్పారు కదా, వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్. చెప్పు శివ ఎట్లా కనిపిస్తున్నాడు చెప్పండి అందరు. ఫస్ట్ ఏమే ఎట్లా కనిపిస్తుందో చెప్పండి గైస్. ఇగో ఎన్నిసార్లు చెప్తావు నాయన. కానీ ఈరోజు కొంచెం బాగుంది, ఇంకా డైలీ కంటే ఈరోజు ఇంకా బాగుంది. అవునవును. సో ఈరోజు మేము బర్త్డే కదా అయినది. ఈరోజు ప్లాన్స్ ఏంటి, అసలు ఏం చేస్తున్నాము, ఏంది, పెద్దగా ఏం చేయట్లేదు, బట్ ఏం చేస్తున్నాం అసలు అనేది మొత్తం ఈ వ్లాగ్ లో ఉంటది అనమాట. ఇది సెలబ్రేషన్స్ ఉంటది గైస్, అదే చెప్తుంది మొత్తం శివ బర్త్డే బ్లాగ్ అనమాట. ఏముంటదో ఏమో నాకు క్లారిటీ లేదు. నా ప్లాన్ అయిపోయింది, డన్, సక్సెస్ఫుల్ గా డన్ చేసేసి. సో లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో చలో. ఫైనల్లీ సింధు అవుట్పుట్ ఇది వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ తనే ఇప్పుడు చేసింది మేకప్. తినే నాకు మేకప్ చేసింది అనమాట. మొత్తం హెయిర్ స్టైల్ అండ్ శారీ, ఇంకొకటి మేకప్ కూడా నేచురల్ లుక్ వచ్చింది. నాకైతే బాగా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఈ లుక్ కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు అయితే మనము గుడికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నియరెస్ట్ గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసి దాని తర్వాత ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే పెట్టుకుందాం. చలో గుడికి వెళ్దాం. ఫైనల్లీ గుడిలోకి వచ్చేస్తాం మేము. ఇప్పుడు అర్చన జరుగుతుంది. మా ఇద్దరు పేరు మీద అర్చన జరుగుతుంది. ఇప్పుడు మా అర్చన అంటే సక్సెస్ఫుల్ గా అవుతుంది చూడండి గైస్. మా పూజ అయితే ఇప్పుడు డన్ అయిపోయింది అనమాట. అర్చన కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ కొద్దిసేపు మేము పీస్ఫుల్ గా కూర్చుందామని వచ్చామన్నమాట. అండ్ అక్క ఫీల్ అవుతుంది అనమాట, నేను కూడా మంచిగా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి వచ్చేదాన్ని అని చెప్పి. సో అలా అనుకోకుండా జరిగింది. ఇప్పుడైతే పూజ బాగా జరిగింది. గుడిలోకి వస్తే ఏమైతుందేమో కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది గైస్. నిజంగా నేను ఎన్నిసార్లు గుడికి వస్తే కానీ ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. నాకు మైండ్ మొత్తం ఫ్రెష్ అయిపోతుంది. అంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, ఏం చేయాలి ఏమనేది. మొత్తం కొత్త కంటెంట్ ఆలోచిస్తున్నాడు అనుకో. ఇక రేపటి ఇంకో కంటెంట్ ఉంది, మీకు చెప్పినా కదా లాస్ట్ వీడియోలో. ఇంకోటి సింధుకి సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి, అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. గైస్ సాయంత్రం మేము ఏం చేద్దాం అనుకున్నాం, డెకరేషన్ చేద్దాం అనుకున్నాం కానీ ఎట్లా బయట చేద్దాం అనుకున్నాము. కానీ మస్తు గాలి కొడుతుంది, వర్షం పడేటట్టు ఉందని చెప్పి కింద సెల్లార్ లో ప్లాన్ చేసుకున్నాము. ఇంకో డెకరేషన్ అంతా కూడా ఇప్పుడు తెచ్చేసిరు అనమాట. అన్న వాళ్ళు ఆడ సెట్ చేస్తున్నారు, మొత్తం చేస్తున్నారు. అండ్ ఇప్పుడు డెకరేషన్ ఎట్లా వస్తుందో ఏంటో మాకు కూడా తెలియదు. గైస్ ఫైనలీ శివది బ్యానర్ అయితే పెట్టేసిరు. చూసుకోమల్లా ఎట్లుంది, చాలా బాగా వచ్చింది బ్యానర్ కూడా. ఒకసారి ఎత్తు. వావ్, మా బాబాయ్కి నచ్చి ఫోటో తీసుకోబోతుండు. నేనైతే బెలూన్స్ పెట్టేశారు. ఇప్పుడు కింద బ్యానర్ రెడీ చేస్తున్నారు అనమాట. ఈ బ్యానర్ కోసం అసలు ఎంత తిప్పలు పడ్డాడు పాపం శివ. అసలు ఈ బ్యానర్ తీసుకొచ్చిర్రు కానీ దీనికి వేస్తారు కదా, దీని ఏమంటారు, ఫ్రేమా, ఫ్రేమ్స్. లేదు ఆ ఫ్రేమ్స్ కోసం ఏంటి 2-3 కిలోమీటర్స్ దూరం, 2-3 కిలోమీటర్స్ దూరం పాపం వెళ్ళారు. ఇంత దూరం వెళ్ళి దీన్ని తీసుకొచ్చారు. చాలా టైం వేస్ట్ అయిపోయింది కదా పాపం. ఇంత పేషెన్స్ తోటి తీసుకొచ్చేస్తున్నారు. వీళ్ళందరూ ఎప్పుడు కేక్ తిన్నామా అని వీళ్ళు చూస్తున్నారు. సో గైస్ చాలా సేపటి తర్వాత ఫైనల్లీ మా డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది.
ఇలా అయితే టర్న్ అవుట్ అయింది అనమాట మొత్తం. అదే కాకుండా వీళ్ళు ఏంటంటే ఇక్కడ సైడ్ కి కూడా పెట్టిర్రు, ఈడ సైడ్ కి ఈడ మొత్తం సైడ్ కి పెట్టుకున్నారు. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే వేరేది ఉండే, ఈడ మేము సైడ్ కి పెడదాం అనుకున్నాం. ఈడ కింద మంచిగా ఉండేది, లైక్ ఈవెంట్ అప్పుడు ఏమైనా హల్దీ ఈవెంట్ అలాంటి ఉన్నప్పుడు పెట్టారు కదా, అలా పెట్టమని అందాం అనుకున్నా. కాకపోతే గాలి దుమారం మస్తు వస్తుంది, వర్షం కూడా పడ్డది మధ్యలో. ఇంకెందుకు లేదంతా చెప్పి ఇలా పెట్టుకున్నాం అనమాట. ఫైనలీ మాకు ఇంత హ్యాపీగా ఉంది. అవును, బాగా అలసిపోయాడు గైస్. అసలు ఇలాంటి అలవాటే లేదు, మేము పెద్దగా చేసుకోము, అసలు కూడా ఉండదు. బట్ ఇప్పుడు చేసుకుంటున్నాము. పొద్దున్న చాలా ఈ పిల్లలతో సావుడు, పిల్లలతో పెద్ద తలకాయ నొస్తుంది మాకు. ఈడ ఎంతమంది ఉన్నారు బేబీ? సో వీళ్ళతోనే కొంచెం పంచాయతీ ఉండే, పంచాయతీ మొత్తం అయిపోయింది. అండ్ మీకు ఒక విషయం తెలుసా, మేము కేక్ ఒకటి కాదు, ఇలా లెటర్స్ ఉంటాయి కదా, 5 letters తీసుకొస్తాం. శివ రాతోడు తీసుకొస్తే ఇంకా అయిపోయాయి మా పని. కానీ అందుకే శివ మాత్రమే తీసుకొస్తున్నాము. నేను చూపిస్తాను అన్నది, మంచిగా క్లారిటీ చూపిస్తా. మీకు ఐడియా, బ్యానర్ చూడండి ఇంత మంచిగా వచ్చింది. ఇటు సైడ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. కాకపోతే ఇక్కడ వేరే జాగాలో పెడితే ఏంటంటే అంత బాగా అనిపిస్తలేదు, అందుకే ఇంకా ఇలా పెట్టుకున్నాం అనమాట. బ్యాక్ సైడ్ బ్యానర్ పెట్టేసుకొని ఫ్రంట్ ఇట్లా పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ మనం కేక్ పెడతాం అనమాట. ఇక్కడ కేక్ పెడతాం, ఇక్కడ కట్ చేస్తాం. అండ్ ఎవరైనా ఉంటే ఇక్కడికి వస్తారు. సో ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనిపించి ఇక్కడ పెట్టేసాము. ఈడ కూడా పడేసిరు, ఇగో 2 నిమిషం కూడా కాలే, ఇక్కడ మొత్తం పడేసిరు. ఇంకా నేను ఆయనతో బెలూన్ పగులుతుంది అనుకున్నాం, కానీ ఉండే వాళ్ళ పగలలేదు. మళ్ళీ ఇదంతా సెట్ చేసి వస్తుండే వాళ్ళు. పాప అన్నోళ్ళు అంత ఓపిక చేసిరు కదా. చలో ఇప్పుడు కేక్ కట్ చేసేటప్పుడు తీద్దాం. సింధు ఏం చేస్తుంది? పొద్దుగా నుంచి ఏం తినలేదు పాపం. అద్దాం నిన్న ఎటు వెళ్ళిపోయిందో ఏంటో, ఆకలిస్తుంది, అందుకే కుర్కురే తింటాం. ఎందుకు అంత ఇష్టమా నీకు కుర్కురే అంటే? ఇష్టం కాదు, అవసరం. ఆకలిస్తుంది నాకు. అప్పటి నుంచి దాన్ని బాగా చేస్తుంది. ఫస్ట్ ఉంటది ఫైనల్ 1 2 3 4 5 వస్తుంది. అండ్ ఇది మన సింధు ప్లానింగ్. చలో గైస్, మేమైతే కేక్లు తీసుకొచ్చేసినాము. ఇగోండి లెటర్స్, మీకు ఫస్ట్ చూపిస్తాం. ఎస్ హెచ్ లాగా పెట్టిండు. హెచ్ గైస్ ఫైనల్లీ మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన పొద్దుగాల నుంచి మొత్తం అలసిపోయినా నేనైతే. ఫైనల్లీ ఇప్పుడు అందరు వచ్చేసారు, మొత్తం సెట్ అయిపోయింది. చలో లెట్స్ కటింగ్ చేద్దాం. లెట్స్ కేక్ కట్ చేయుడింగ్. చూపించేసిన మొత్తం లెటర్స్ అన్ని చూపించేసిన. ఇప్పుడు ఓపెన్ చేయడం అంటే గైస్. గైస్ ఫైనల్లీ మొత్తం అయిపోయింది. సింధు అమ్మాయికి నచ్చుతుంది. ఇప్పుడు ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా అన్ని డన్ అయిపోయింది గైస్. ఇంత ఇలా జరుగుతుంది అనుకోలేదు. అయ్యేది కొంచెం ఉంటే నా చెవి పోయేది తెలుసా. చాలా భయపడిపోయినా, ఏదో నవ్వినా కానీ కవర్ చేయని కానీ మస్తు భయమైంది నాకు. కేక్ తినండి, కేక్ తినండి, కేక్ తినండి.